Hi, hello, welcome back to another review session. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ అయితే టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించిన ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అలా ఉంది. అదేవిధంగా ఈ క్రియేటివ్ వేరియంట్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్ అనే దాని గురించి అయితే మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఫనీ గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్మోస్ట్ ఈ రోజు నన్ను అప్రోచ్ అయినట్టున్నారు మార్నింగ్. అవునండి, మార్నింగ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫనీ గారు, మీరు ఈ వెహికల్ ని ఎప్పుడు పర్చేస్ చేశారు? నవంబర్ లాస్ట్ వీక్ లో పర్చేస్ చేశానండి. ఓకే, ఈ వెహికల్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ ఎంత? అంటే ఇప్పుడు మనకు 3 months కంప్లీట్ అయిపోతుంది. క్లోజ్ టు 3 months అయిందండి. నేను ఒక 5,000 వరకు తిరిగానండి. 5,000. ఈ 5,000 kilometers లో మీరు ఈ కార్లో ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ అనేది మీ మైండ్లో ఏమైనా సెట్ చేసుకుని అయితే ఉంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అవునండి, అవును. ఎస్, ఫస్ట్ మనం ఈ కార్లో ఉన్న కాన్స్ గురించి మాట్లాడదాం. సార్, కాన్స్ గురించి వచ్చేసరికి అండి, ఫస్ట్లీ అయితే కొంచెం మైలేజ్ అంటే టాటా కార్స్తో తక్కువ అని చెప్పి ఆల్రెడీ అది ప్రిఫిక్స్ అయి ఉన్నామండి. బట్ కంపారిటివ్లీ అంటే యూట్యూబ్లో కానీ అక్కడ కానీ చాలామంది రివ్యూవర్స్ చెప్పినట్టు more than 20s అని కానీ అంత రియలిస్టిక్గా అయితే రావట్లేదండి. ఓకే, మీరు సిటీలో ఎంత తీసుకుంటున్నారు మైలేజ్? సార్, యావరేజ్గా అంటే ఒక ఫ్యూల్ ట్యాంక్ కొట్టించి మళ్ళీ నేను ట్యాంక్ టు ట్యాంక్ చూస్తుంటే అండి, నేను సిటీలో మేబీ 40% రైడ్ ఉంటుంది, నాది హైవేలో ఒక 60% రైడ్ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ అలా చూసుకుంటుంటే క్లోజ్ టు 12.7 to 13 అలా వస్తుందండి. సిటీ కండిషన్స్లో తక్కువ వస్తుంది. యాక్చువల్గా ఈ కార్ నాకు అంటే ఎవరైతే యూజర్స్ యూజ్ చేస్తున్నారో వారు నాకు 25 కూడా నాకు క్లస్టర్లో ఫొటోస్ పంపించారు, వీడియోస్ పంపించారు. రైట్, అంటే డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అంటే నేను 25 ఎక్కువగా వస్తుందని చెప్పేసి కూడా నేను అన్నాను. అంటే వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను చెప్పను, అదేవిధంగా మనకు తక్కువ వస్తుందని చెప్పేసి కూడా చెప్పను. అంటే మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మాత్రం నేను మీ దగ్గర నుంచి తీసుకుంటాను. దెన్ సార్, అంటే 25 లేకపోతే అంటే యూట్యూబ్లో చూపించినప్పుడు అది ఎలా అయితే హై వస్తుంది అంటున్నారు సార్. లెట్స్ సపోజ్ ఇప్పుడు మనం కార్ని రీసెట్ చేసి ఎగ్జాక్ట్గా ఎవ్రీ గేర్ మనం 2000 RPM లోపు షిఫ్ట్ చేస్తూ కంటిన్యూస్గా ఒక 10 kilometers వెళ్ళి యావరేజ్ స్పీడ్ అనేది ఎంఐడిలో మనకి more than 38 కానీ 40 కానీ kmph పైన ఉంటుంటే ఆటోమేటిక్గా అది 20 to 22 చూపిస్తుందండి. బట్ ఆన్ అ రియలిస్టిక్ బేసిస్ నేను ట్యాంక్ ఫుల్ టు ట్యాంక్ ఫుల్, ఎందుకంటే మనకి ఆన్ అ డే టు డే యాక్యురేట్గా అలా చేస్తుంటే మాత్రం నాట్ మోర్ దెన్ 13.2 13.3 మ్యాక్స్ అండి. 13.3 ఈజ్ ద మ్యాక్సిమం అని చెప్పేసి చెప్తున్నారు. దెన్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సార్, కాన్స్ గురించి వచ్చేసరికి అండి, టాటాలో వచ్చేసరికి సర్వీస్ ఇష్యూ ఒకటి ఉందండి. మీరు ఫేస్ చేశారా ఏమైనా? నేను ఫేస్ చేశానండి. అంటే ప్రస్తుతానికి అప్పుడే ఫేస్ చేశానండి, చెప్తున్నానండి. సో నేను వచ్చేసరికి సెకండ్ సర్వీస్ ఇంకా టైం ఉందండి, ఇంకో 2,000 kilometers వరకు ఉంది. బట్ నేను ఫస్ట్ సర్వీస్ చేయించుకుందాం అన్నప్పుడు దట్ వాజ్ నేను వీక్లో బాగా గుర్తు, నేను ఒక థర్స్డే వెళ్ళానండి. ఆఫ్టర్నూన్ ఇచ్చేసరికి నాకు అప్పటి వరకు ఇష్యూస్ ఏం లేదు, కానీ కీ వచ్చేసరికి ఒక 3 buttons వర్క్ అవ్వట్లేదు. ఇది ఫుల్లీ రిమోట్ కీలో వర్క్ అవ్వట్లేదు, 3 keys వర్క్ అవ్వట్లేదండి. సో నేను అది సర్వీస్లో చెప్పాను. ఆఫ్టర్నూన్ తీసుకున్నారా ఏంటండి? ఇందులో మీకు ప్యాక్ యాడ్ ఆన్ చేసుకున్నారా? ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను సార్, అప్ టు 5 years తీసుకున్నాను. అడిషనల్గా 17,000 పడ్డది. సో 2,20,000 kilometers ఆర్ 5 years అని చెప్పి మనకి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇచ్చారు సార్. ఓకే, రైట్ సార్. బట్ అది మనం కీ ఎప్పుడైతే 2 buttons పని చేయట్లేదు, బట్ సెన్సర్ లాక్ అయితే బాగానే వర్క్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఫస్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పారు. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ 3 o'clock ఇచ్చి, జనరలీ మనకి ఆయిల్ టాప్అప్ ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి విత్ ఇన్ 2-3 hours మనకి అయిపోద్ది కదా అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. నేను న్యూ ఇయర్ ఎండింగ్ కదా అని చెప్పి ఈవెన్ అవుట్ స్టేషన్ వెళ్దాం అని కూడా అంతా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎప్పుడైతే 3 o'clock కార్ ఇచ్చి వచ్చానో 4:30కి ఒక కాల్ వచ్చింది, మీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటే తీసుకురండి అని చెప్పి. సో నేను మళ్ళీ 5:30కి వెళ్ళేసరికి చూసేసరికి కార్ ఏమో పార్కింగ్ బేలో ఉండిపోయింది. కంప్లీట్లీ వీళ్ళు ఏదైతే ఓపెన్ చేశారో కానీ మొత్తం అంతా కార్ ఎలక్ట్రికల్స్ అయితే మొత్తం అన్నీ మాల్ ఫంక్షన్ చేయడం స్టార్ట్ అయిందనమాట. కార్ని ఈవెన్ లోపలికి వర్క్షాప్ లోపల కూడా షిఫ్ట్ చేయలేకపోయారు. సో ఫైనలీ తీసుకెళ్లారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రైడే చెప్తామని చెప్పారు. ఫ్రైడే వచ్చి చెప్పేసరికి మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఎలక్ట్రికల్స్ అన్నీ కెలికారండి. అన్నీ ఓపెన్ చేసి చూసి ఫైనలీ చెప్పింది ఏంటంటే టీపీఎస్ అని చెప్పి టీపీఎంఎస్ అని ఒక సెన్సర్ పోయింది, ఆ మాడ్యూల్ తెప్పించాలి అని చెప్పారండి. దట్ వాస్ దే టోల్డ్ మీ ఆన్ ఫ్రైడే. అప్పుడు కూడా ప్రాపర్గా రెస్పాన్స్ లేదు. అండ్ టాటాలో కూడా ఏఎస్ఎం కిరణ్ అని మన సౌత్ ఇండియాలో ఉన్నారండి, ఆయనకి కూడా కాంటాక్ట్ వెళ్ళింది అనమాట. సో ఇట్లా ఇష్యూ వచ్చింది అని చెప్పి. సో టాటా నుంచి ఎస్పెషలీ డీలర్షిప్ ఎండ్లో అయితే ఇనిషియల్గా ప్రాపర్ రెస్పాన్స్ లేదనమాట. సో వాళ్ళైతే ప్రాపర్గా సమాధానం చెప్పుకోవాలి సార్. టాటా మోటార్స్ నుంచి ఉంది, టాటా సర్వీస్ సెంటర్స్ అండ్ షోరూమ్స్ నుంచి లేదంటారు.
ఇనిషియల్ గా టాటా సర్వీస్ దగ్గర నుంచి టాటా డీలర్షిప్ దగ్గర నుంచి లేదు. సో వాళ్ళు చెప్పడం మేము ఇంకా టాటాని కాంటాక్ట్ చేస్తున్నాము, మండే రెస్పాన్స్ రావచ్చు, సాటర్డే సండే ఆఫ్ కాబట్టి. బట్ నా కార్ అనేది ఎసెన్షియల్. నేను ఒక సేల్స్ ఎంప్లాయ్ అనమాట. సో డైలీ నేను ఒక 70-80 కిలోమీటర్స్ నాకు అది రన్ అవ్వాలి. అండ్ మంత్ ఎండ్ వచ్చేసరికి మాకుండే వర్క్ ప్రెషర్ వల్ల కూడా కార్ అనేది ఎసెన్షియల్ అనమాట. బట్ టాటా నుంచి సమాధానం ఎట్లా అంటే ఏమో మేము మండే చెప్తాం సార్. సారీ టు సే దట్ టాటా మోటార్సా టాటా మనకు సర్వీస్ సెంటర్సా? సార్ టాటా మోటార్ ఇనిషియల్ గా టాటా సర్వీస్ అప్రోచ్ అయ్యారా? టాటా మోటార్స్ కిరణ్ గారితో కూడా మాట్లాడాను సార్. ఓకే, అక్కడ నుంచి మీకు రెస్పాన్స్? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏంటంటే మేము చూస్తున్నాం సార్, ఏమైనా లోనర్ వెహికల్ అరేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆయన ఫ్రైడే ఈవినింగ్ చెప్పారు. బట్ ఫ్రైడే ఈవినింగ్ తర్వాత మళ్ళీ మొబైల్ స్విచ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయిందండి. సాటర్డే సండే నో రెస్పాన్స్ అనమాట. సాటర్డే నాకు ఫుల్ గా కోపం వచ్చి కార్ కొని 1 month కూడా కాలేదు. ఇట్లా వీళ్ళేమో TPMS రావాలి సార్, అది గుజరాత్ నుంచి రావాలి, మేబీ 4-5 days షిప్పింగ్ పడుతుంది. సో మేము కార్ మీకు మోస్ట్లీ నెక్స్ట్ ఫ్రైడే ఇస్తామన్నారు. సో థర్స్డే డిపాజిట్ చేస్తే నెక్స్ట్ ఫ్రైడే మీకు రిపేర్ చేసి ఇస్తామన్నారు. సో నేను డీలర్షిప్ యొక్క సీఈఓని కూడా కలిసి ఇమీడియట్గా వాళ్ళ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒక డిస్ప్లేలో నెంబర్స్ ఉంటే అది ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను. లక్కీగా నాకు అప్పుడు హెల్ప్ అయింది. సో నేను డైరెక్ట్గా సార్ కాల్ చేసి, ఏం సార్ ఇట్లా మరీ ఒక 10 lakhs పెట్టుకొని ఒక వితిన్ 1 month ఇట్లా అయింది, 5 days తీసుకెళ్ళి షోరూంలో కూర్చోబెట్టుకుంటా అంటున్నారు, అట్లీస్ట్ పోనీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ వెహికల్ అయినా అరేంజ్ చేయండి అని చెప్తే కూడా ఇనిషియల్గా ఆయన నేను చూస్తాను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి మండే వరకు టైం అడిగారు. బట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మండే కొంచెం ఆ స్పేర్ అనేది గుజరాత్ నుంచి డైరెక్ట్గా ఆన్ ఫ్లైట్ తెప్పించి నాకు ట్యూస్డే అనేది కార్ ఇవ్వడం జరిగిందండి. బట్ టాటా మోటార్స్ నుంచి నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అండి, కార్ ఇన్ని డేస్ వాళ్ళకి సర్వీస్ స్టేషన్లో ఉండి ప్లస్ వాళ్ళ ప్రాబ్లం కాబట్టి 1200 rupees per day ఇస్తా అన్నారండి కాంపెన్సేషన్ కింద. ట్రావెలింగ్ అలవెన్సెస్ కింద ఇస్తా అన్నారండి. బట్ అది కూడా నేను ఇంకొక కార్ రెంట్కి తీసుకుని అదంతా స్కీమ్ చేస్తా అంటండి. బట్ నేనైతే ఐ వాస్ టోటలీ అన్హ్యాపీ అండి. ఎందుకంటే 1200 rupees కి ఒక కార్ అనేది బైక్ కూడా రెంట్కి ఇవ్వరండి. సో ఆ 1200 rupees నేను క్లెయిమ్ చేసి ఆఫ్టర్ 3 months సెటిల్మెంట్ అవుతుంది. అదంతా టాటా నుంచి వచ్చిన రెస్పాన్స్ అండి. బట్ సాటర్డే సండే మట్టుకు అంటే లైక్ ఏఎస్ఎం కూడా రెస్పాండ్ అవ్వకపోవడం మాత్రం ఐ వాజ్ నాట్ రియలీ హ్యాపీ విత్ ఇట్ అండి. టాటా సర్వీస్ 1200 rupees యాజ్ ఏ ఓనర్ గా నేనున్నా కూడా నేను సాటిస్ఫై అవ్వను. నేను అవ్వను సార్. 10 lakhs పెట్టింది మనకి 1200 పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, మ్యాటర్ కాదు. బట్ మనకి అక్కడ ఏం మ్యాటర్ గురించి పక్కన పెట్టేస్తే మేబీ ఆ అలవెన్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. 1200 rupees అనేది ఇట్స్ నాట్ వర్త్. రైట్ సార్. నేను అట్లీస్ట్ మీరు ఒక టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయినా నాకు ఒక 1-2 days వరకు అరేంజ్ చేయండి, దానికి కూడా నేను రెస్పాన్సిబుల్గా సైన్ చేస్తా అంటున్నాను. ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ డ్యామేజెస్ ఉన్నా జనరలీ లోనర్ వెహికల్ ఇచ్చేటప్పుడు ఆ కండిషన్స్ ఉండవు. బట్ అంటే లైక్ మనం ఏమైనా స్పేర్స్ కానీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా మనమే రెస్పాన్సిబుల్ అని ఉంటుంది. నేను అది కూడా సైన్ చేయడానికి రెడీ. నాకు ఒక వెహికల్ నాకు అర్జెన్సీ ఉంది, న్యూ ఇయర్ ఎండింగ్ వస్తుంది, ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్దాం అనుకున్నాను, అదంతా ప్లాన్ చేసుకున్నాను. బయట ఎక్కడ కూడా జూమ్ కార్ కానీ అవి కూడా అవైలబిలిటీ లేవు అనమాట. బట్ టాటా మాత్రం లిటరలీ ఫస్ట్ సర్వీస్ అప్పుడు నాకు అట్లా హ్యాండ్ ఇచ్చారనమాట అండి. అది ఆల్మోస్ట్ నేను వైజాగ్ వచ్చి ఇంతమంది యూజర్స్ని తీసుకుంటున్నా, ప్రతి ఒక్క యూజర్ నుంచి నాకు వచ్చిన ఇష్యూ ఏంటి అంటే సర్వీస్. రైట్ సార్. యాజ్ ఏ టాటా కార్ ఓనర్గా రైట్ సార్, టాటా మోటార్స్ ఫ్యూచర్ ఏమంటారు? జస్ట్ గెస్ట్ చేసి చెప్పండి. ఇలాగే కంటిన్యూ అయితే టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ ఏముంటుందంటారు, ఎలా ఉంటుందంటారు? సార్ ఇది డెఫినెట్గా చెప్పాలంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ప్రొడక్ట్ వైజ్ ఓకే, వాట్ ఐమ్ ఆస్కింగ్, ఇదే కంటిన్యూ అయితే టాటా మోటార్స్ యొక్క పరిస్థితి ప్రోడక్ట్ గురించి సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు. రైట్ సార్ డెఫినెట్గా. యా మీరేం సార్, బట్ ఇట్లా ఉంటే మాత్రం టాటా మోటార్స్ సర్వీస్ ఉంటే మాత్రం చాలా మంది బయర్స్ డెఫినెట్లీ అంటే వేరే ఫీచర్స్ గురించి అంటే అదంతా ఒక పక్కన పెడితే సేఫ్టీ అన్న ఆస్పెక్ట్ వల్ల మేము జనరలీ టాటా వైపు ఇంక్లైన్ అవుతున్నాం. మైలేజ్ తక్కువ, ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకి సేఫ్టీ ముఖ్యం అన్న దీంట్లో నేను టాటా ప్రిఫర్ చేశాను. బట్ సర్వీస్ చూసేసరికి నేను మోర్ దెన్ 2-3 years ఇది వారంటీ టైం ఎప్పుడైతే ఇనిషియల్ వారంటీ కంప్లీట్ అయిపోతుందో నాకు ఎట్లానో 5 years వారంటీ ఉందండి. బట్ స్టిల్ నేను ఆఫ్టర్ 3 years డెఫినెట్లీ అప్గ్రేడ్ అయిపోదాం అన్న థాట్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే టాటా వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ సర్వీస్లో ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఐ వోంట్ బీ ఏబుల్ టు టేక్. ప్రతిసారి మనం బేర్ చేయలేం కదండి. మెయిన్ కాన్ కింద టాటాలో సర్వీస్ అని చెప్పేసి. వాట్ అబౌట్ కార్ కాన్స్? సార్ కార్ కాన్సెస్ట్లకి అంటే కొంచెం మైలేజ్ అయితే ఇన్కన్సిస్టెంట్గా ఉందండి. బట్ మేబీ నేను కొంతమంది దగ్గర వింటుంది ఆఫ్టర్ ఫస్ట్ ప్రాపర్ సర్వీస్ అంటే 15,000 kilometers ఆయిల్ చేంజ్ జరిగిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అని అంటున్నారు. రైట్ సార్, దట్ ఈస్ మిత్. బికాస్ ఆఫ్ మన ఒక వెహికల్ అలా చెప్పేది కూడా ఏంటి అంటే మన ఒక వెహికల్ 10,000 kilometers తిరిగితే కొంచెం పార్ట్స్ అనేది లూజ్ అవుతాయి, ఫ్రీ అవుతాయి అని చెప్పేసి అంటారు. ఆయిల్ చేంజ్ అవుతుంది, ఫ్రీ అవుతాయి అని చెప్పేసి అంటారు. 10,000 kilometers ఇంజన్ పార్ట్స్ అనేది ఫ్రీ అయితే దెన్ వాట్ అబౌట్ 1 lakh kilometers? దెన్ వాట్ అబౌట్ 1.5 kilometers, 1.5 lakhs kilometers? అంటే అప్పుడు ఇంజన్ పార్ట్స్ మొత్తం కింద పడిపోవాలా?
అంటే 10,000 కిలోమీటర్స్కే మనకు ఫ్రీ అవుతాయని చెప్పేసి అంటే దెన్ 1 lakh కిలోమీటర్స్ మొత్తం ఊడి కింద జారిపోవాలి కదా. అంతే, దట్ ఈస్ మిత్ అండి. ఓకే, అంటే మిమ్మల్ని ఒక సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి కారణం చెప్పాలి కాబట్టి మీరు అప్పుడు వచ్చినప్పుడు సార్ నెక్స్ట్ సర్వీస్కి అంటే మీరు 1 year అవుతుంది అప్పటికి. రైట్ అండి. అలా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. దెన్ వాట్ అబౌట్ కార్ ప్రోస్? సార్ ప్రోస్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ అయితే ఎప్పుడు మన వీడియోస్లో కూడా కనిపించేది డెఫినెట్లీ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ రేటింగ్, 5-star రేటెడ్ కార్. అంటే నాకు ఇది ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ కార్ అండి. నేను ఒక 6 to 8 months బ్యాక్ ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుందామని ఒక సెకండ్ హ్యాండ్ ఇయోన్ కొన్నాను. ఇయోన్ 3 monthsలో ఒక 9,000 kilometers కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను అది ఇమీడియట్గా మళ్ళీ రీసేల్ చేసి నాకు పంచ్ చాలా నచ్చింది. ఎస్పెషలీ నేను రెడ్ కార్ అంటే నాకు రెడ్ అనేది బాగా ఇంక్లైన్డ్ అండి. సో నేను ఈ ఆప్షన్ ఓన్లీ టాప్ ఎండ్లో ఉందని చెప్పి నా బడ్జెట్ కూడా స్ట్రెచ్ చేసుకుని వెళ్ళాను అనమాట సార్. క్రియేటివ్ వేరియంట్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? ఎంత మీకు పర్చేస్ చేసిందంటే 9.8 అని చెప్పేసి అన్నారు. 9.8 వరకు ఆన్ రోడ్ అయింది సార్. ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి ఇది ఇనిషియల్ గా లాంచ్ అయినప్పుడు 8.5 ఉంది సార్. టాక్ అబౌట్ ఆన్ రోడ్ ప్రైస్ ఓన్లీ బికాజ్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 9.8 అని చెప్పేస్తున్నారు. 9.8 అనేది మీకు ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? ఎందుకంటే 9.8లో మనకు సెకండ్ బేస్ వేరియంట్ నెక్సాన్ కూడా వస్తుంది కదా. వై డోంట్ యూ చూస్ దట్ వెహికల్? సార్ నెక్సాన్ వచ్చేసరికి అండి అంటే సిమిలర్ ఇంజిన్ ఉంది, బట్ విత్ హయ్యర్ పవర్ ట్యూన్ ఉండడం వల్ల పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ అంటే నేను అనుకునేది ఒక టాటా కార్కి యాజ్ పర్ సేఫ్టీ దీనికి వెళ్దామనండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెక్సాన్లో ఇంకా దీనికన్నా రిపోర్టెడ్ మైలేజ్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది సార్. సిటీ వచ్చేసరికి ఈవెన్ నాకు వైజాగ్లో అయితే చాలా మంది మైక్రో ఎస్యూవీ సార్. దాంట్లో వచ్చేసరికి ఈవెన్ సిటీలో పెట్రోల్ మైలేజ్ అయితే 9 వరకు కూడా చెప్పారు. 9 to 10 టైట్ టు బంపర్ ట్రాఫిక్లో అయితే సార్. సో దానివల్ల నాకు ఈవెన్ సేల్స్ ఎంప్లాయ్ అండ్ ఎవ్రీడే 80 kilometers రన్నింగ్ ఉంటుంది కాబట్టి సో నేనైతే పెట్రోల్ ప్రిఫర్ చేశాను సార్. సో పంచ్లో మనకైతే టాప్ ఎండ్ వస్తుంది. ఎస్పెషలీ దిస్ కలర్ కూడా అట్రాక్ట్ చేసింది అనమాట. ఓకే, దెన్ డు యు వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ వ్యూవర్స్? ప్రోస్ అండ్ కాన్స్ వాట్ ఎవర్. రైట్ సార్. ఒకటి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే అండి, చాలామంది ఈవెన్ నేను యూట్యూబ్ వీడియోస్లో కానీ మనకి MIDలో ఎంత మైలేజ్ చూపిస్తుందో అది రియలిస్టిక్ అనుకుంటాం కానండి, యాక్యురేట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నా డ్రైవింగ్ స్టైల్ డెఫినెట్గా సార్ ఇప్పుడు నేను ఎవ్రీ 2000 RPMలో గేర్ మార్చి 5th గేర్ వచ్చేసరికి 50 స్పీడ్లో నేను ఒక 10 kilometers తొక్కితే అది మోర్ దెన్ 23 అంటే 28 కూడా చూపిస్తుంది. ఓకే, బట్ నేను ట్యాంక్ ఫుల్ చూస్తే మాత్రం అసలు లేదండి. ఓకే, సో అది థింగ్ సార్. బట్ యాజ్ పర్ బిల్డ్ క్వాలిటీ ఇవి అయితే డెఫినెట్లీ టాటా పర్చేస్ చేయొచ్చండి. బట్ నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే అండి, మీరున్న ప్లేస్లో టాటా డీలర్షిప్ అన్నది సర్వీస్ అనేది ఎట్లా ఉన్నది అన్నది ఫస్ట్ మీరు చెక్ చేసుకుని దానికి సంబంధించి రివ్యూ అండి. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోరూమ్కి వెళ్ళొద్దు, సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సర్వీస్ సెంటర్లో ఓనర్స్ ఉంటారు. ఓనర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీరు వెహికల్ పర్చేస్ చేయడం అనేది మాత్రం మీ వైపు నుంచి మీరు సజెస్ట్ చేస్తారు. రైట్ ఫ్రెండ్స్, డు యు వాంట్ టు షేర్ ఎనీథింగ్? సార్ ఇంకొకటి వచ్చేసరికి అండి, అంటే నాకు హైదరాబాద్ కానీ మెయిన్ స్ట్రీమ్ సిటీస్లో ఎట్లా ఉందో తెలియదు కానివ్వండి, ఇక్కడ సర్వీస్ సెంటర్స్కి వచ్చేసరికి ఈవెన్ యాక్సరీస్ దగ్గర కూడా జెన్యూన్ యాక్సరీస్ ఏవి దొరకట్లేదండి సార్. కొత్త కార్ సార్ ఇంకా రాలేదు సార్. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో జలంధర్లో ఏమో శుభ్రంగా వాళ్ళు యాక్సరీస్ దీనికి అన్నీ దొరికేస్తున్నాయండి, ఒరిజినల్ యాక్సరీస్ కూడా. బట్ టాటా షోరూమ్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఎస్పెషలీ అయితే లేవు సార్. బట్ ఒకసారి కార్ పర్చేస్ చేసేంత వరకు మన వెంట వాళ్ళు పడుతున్నారండి. బట్ ఫర్దర్ డౌన్ అయితే మాత్రం మనం వెంట పడినా కూడా యూజ్ లేదనమాట అండి అది. సో నేను ఇప్పుడు కొన్ని యాక్సరీస్ అయితే నేను ఎప్పుడైనా చెన్నై కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందే కాల్ చేసి అక్కడ పర్చేస్ చేసి తెచ్చుకుందామో లేదా పెట్టుకుందామని నేనైతే అనుకుంటున్నాను. షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాటా మోటార్స్ మన కనెక్షన్ అనేది కట్ అండి. అంతే సార్. నేను ఇప్పుడు సెకండ్ సర్వీస్ కూడా నేను పర్చేస్ చేసిన డీలర్షిప్కి అయితే వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా నాకు పోయింది అనమాట అండి, వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఇంకొక డీలర్ ఉన్నారు, సో వాళ్ళని అడిగితే రండి సార్ పర్లేదు ఇక్కడ కూడా చేయించుకోవచ్చు అన్నారండి. సో సెకండ్ ఒకసారి వాళ్ళని కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే ఒపీనియన్ అనుకుంటున్నాను సార్. రైట్, మీకు మెయింటెనెన్స్ అనేది ఎంతవరకు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? వాట్ దే సెడ్? సార్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఆఫ్టర్ మన ఫ్రీ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేస్తుంది అయితే 3,000 to 4,000 rupees వరకు ఉండొచ్చు ఒక సర్వీస్ అని చెప్తారు. 3 to 4 అనేది ఓకే, ఫైన్, దట్స్ ఫైన్ సార్. ఎస్ సార్. ఓకే, ఇంతేనా ఇంకేమైనా ఉన్నారా షేర్ చేసుకోవడానికి? బేసిక్గా అయితే ఇదే సార్. అంతే సార్. రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ అనేది మనకు ఈజ్ ఇట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అయితే మీరు చెప్తూ ఉన్నారు. సార్ వాల్యూ ఫర్ మనీ కూడా ఎందుకంటే అది ఒక చిన్న 1 minute సార్. ఇప్పుడు మనం ఒక బేస్ వేరియంట్ తీసుకుని ఇనిషియల్గా నేను కూడా ప్యూర్ ప్లస్ రిథమ్ అలాంటివి తీసుకుందాం అనుకున్నాను సార్. బట్ వీళ్ళు వారంటీ టర్మ్స్ ఎక్స్ట్రా ప్యాక్ తీసుకున్నారా? ఎక్స్ట్రా ప్యాక్ ఏం తీసుకోలేదు సార్, అంతా యాజ్ కంపెనీ ఇచ్చిందే ఉంది సార్. బట్ మనకి దీంట్లో వచ్చేది ఏంటంటే సార్, ఇవి చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కప్లర్ టు కప్లర్ అని ఒక వర్డింగ్ వాడుతున్నారు సార్. యాక్సరీస్ మనం సాకెట్లో ఫిట్ చేసుకుంటే వారంటీ ఉంటుంది అని చెప్పి. బట్ వారంటీ టర్మ్స్లో క్లియర్గా ఏంటంటే సార్, ఈవెన్ వైర్ లెంత్ ఒక 2.5 centimeters పెరిగినా కూడా అది కప్లర్ టు కప్లర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వైర్ లెంత్ పెరుగుతుందండి. వాళ్ళు వారంటీ అవాయిడ్ చేయడానికి ఉన్న ప్రతి ఒక్క రీజన్ వెతుక్కుంటారు సార్. ఈవెన్ నా కార్ది కీ ఇష్యూ వచ్చినప్పుడు నా డాష్ క్యామ్ చూసారు సార్.
నా డాష్ క్యామ్ ఈవెన్ ఒక బ్యాటరీ కూడా కనెక్ట్ అయ్యలేదండి, కేవలం ఏంటంటే ఒక యూఎస్బి సాకెట్లో పెట్టి ఉందండి. ఈవెన్ దానికి కూడా వాళ్ళు సార్ మీది ఇంకా కెమెరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేశారు కదా, మేము అది కూడా చెక్ చేస్తున్నాం టాటా మోటార్స్తో అన్నారు. నాకు చాలా కోపం వచ్చిందండి. ఇప్పుడు మనం యూఎస్బి సాకెట్లో ఈవెన్ ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కేబుల్ తీసేస్తాము, నేనేమి బ్యాటరీకి కూడా డైరెక్ట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు, మీరు దీనికే ఇంత వంకలు చెప్తుంటే ఇంకా అసలు బయట ఎవరైనా మన వాళ్ళు కూడా యాక్సెసరీస్ ఏమైనా మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వేయించుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ వారంటీ మాత్రం వాళ్ళు హానర్ మాత్రం చేయరండి. తీసేయడానికి మాత్రం వారంటీని వైడ్ చేయడానికి మాత్రం 100% చేస్తుంటారు. మీరు ఇక్కడ చేసిన ఒక చిన్న సారీ టు సే దట్ మిస్టేక్ ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం. రైట్ సార్. ఎక్స్టెండెడ్ వారంటీ ఈజ్ నాట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో బై మిస్టేక్ ఒక చిన్న ఎలుక వైర్ కట్ చేసినా కూడా వారంటీ వైడ్ అయిపోతుంది, మొత్తం వైడ్ అయిపోతుంది సార్, వైడ్ అయిపోతుంది. రైట్ సార్. ఈ విషయాన్ని అయితే నోటీస్ చేయండి. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవద్దు. మీరు ఇన్సూరెన్స్ అనేది బయట పర్చేస్ చేసినట్టయితే మినిమం టు మినిమం మీరు ఎక్స్టెండెడ్ వారంటీకి మనకి 17,000 వరకు పడింది సార్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు ఇన్సూరెన్స్ అని చెప్తుల్లోకి నాకు ఐడియా వచ్చింది సార్. ఇనిషియల్గా వాళ్ళకి మనకి ఇచ్చే కొటేషన్లోనేమో ఈ వేరియంట్కి క్లోజ్ టు 37,000 కోట్ చేశారు సార్. బట్ మేము డిస్కౌంట్ ఇస్తున్నాము 10,000 తగ్గించామని చెప్పి ఫైనల్గా 27,000 ఇన్వాయిస్తో ఇచ్చారు. జనరల్గా మనకి డిస్కౌంట్ అంటే ఏంటండి, ఒక ఐటమ్ ప్రైస్ 100 ఇన్సూరెన్స్ పైన ఎలా తగ్గిస్తారు, డిస్కౌంట్ ఎలా ఇస్తారు? అదే సార్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు నాకు ఇచ్చింది డిజిట్ ఇన్సూరెన్స్ సార్. నేను డిజిట్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను యాజ్ అ న్యూ బయర్ వెళ్ళి నా ఐడివి కానీ అన్నీ ఎంటర్ చేస్తుంటే 27,000 సేమ్ రేట్ వస్తుంది సార్. బట్ వీళ్ళు ఏంటంటే మనకి షోరూమ్కి వెళ్ళిన వెంటనే ప్రైస్ షీట్లో మాత్రం 37 రాసి మళ్ళీ ఫైనల్గా బయింగ్ చేసేటప్పుడు సార్ మేము మీకు 10,000 తగ్గించామని చెప్పి 10,000 తగ్గించామని ఇన్సూరెన్స్లో తగ్గిస్తున్నామని చెప్పి బిజినెస్ టాక్టిక్స్ వాడుతున్నాం సార్. బట్ ఈవెన్ యాక్సెసరీస్ మీరు చెప్తే నమ్మరు సార్, ఒక నార్మల్ ఫ్లోర్ మ్యాట్స్ ఈవెన్ ఒక మడ్ ఫ్లాప్స్ కూడా ఎక్స్ట్రా 2,000 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇవి కూడా లేదు సార్ దీనికి అసలు ఈ వేరియంట్కి అయితే పంచ్ చాలా డిమాండ్లో ఉంది, సో ఫ్రీగా ఏమీ ఇవ్వలేమని అట్లాంటి వర్షన్ అయితే చెప్పారు సార్. కస్టమర్ అయితే సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు, కస్టమర్కి సాటిస్ఫై లేదు సార్. ఓన్లీ విత్ సర్వీస్ సార్, ప్రోడక్ట్తో అయితే నో మిస్టేక్ వెళ్ళవాలి సార్. రైట్ సార్. సర్వీస్ గురించి, షోరూమ్స్ గురించి, వీళ్ళ రెస్పాన్స్ గురించి, వీళ్ళ రెస్పాన్స్ గురించి. రైట్ సార్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో టాటా పంచ్ క్రియేటివ్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీ, బట్ సమ్ రీజన్స్ వల్ల అయితే మనకు టాటా మోటార్స్నే కాకుండా టాటా మోటార్స్ని నిందించాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే రూట్ అనేది కరెక్ట్గా ఉంటే దాని సపరేట్ బ్రాంచెస్ అనేది వాటి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. రూట్ అనేది యాక్షన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోయినట్లయితే కనుక వీ కాంట్ డూ ఎనీథింగ్. టాటా మోటార్స్నే మనం నిందించాల్సి ఉంటుంది, సర్వీస్ సెంటర్స్ కూడా కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది ఇవాటి వీడియోలో టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్. మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారిలో మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.